సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ప్రెజెంట్ అల్లు అర్జున్ ని పోలీసులు విచారిస్తున్నారు. దాదాపు 2 గంటలకు పైగా చికటపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ ని ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు లైవ్ లో. ఆర్కే చెప్పండి, దాదాపుగా 2 గంటలు కావస్తుంది బన్నీని విచారించి. సో ఇంకెంత సమయం పడుతుంది? ఆర్కే దీపిక, దాదాపుగా 2 గంటలుగా కూడా లోపల అల్లు అర్జున్ విచారణ అయితే కొనసాగుతుంది. మరొక 20 నుంచి 25 నిమిషాల పాటు కూడా విచారణ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ రావాల్సిన క్లారిటీ ఏంటంటే సీన్ రీకన్స్ట్రక్షన్ ఉంటుందా ఉండదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటి వరకు కూడా అందుతున్న సమాచారం మేరకు మరి కాసేపట్లో అల్లు అర్జున్ తీసుకుని వెళ్లి సంజయ్ థియేటర్ దగ్గర రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉన్నట్టు మనకి లోపల నుంచి సమాచారం అందుతుంది. కాకపోతే అది అఫీషియల్ గా ఇంకా పూర్తి స్థాయిలో మనకైతే సమాచారం రాలేదు. కానీ ఇప్పటికిప్పుడు తీసుకెళ్తే ఏదైనా ఇబ్బంది ఎదురవుతుందా, లేకపోతే పర్టికులర్ టైం ఇచ్చి మళ్లీ ఆయన్ని పిలవడమా అనే దానిపైన ఇంకా కొంత క్లారిటీ కూడా రావాల్సి ఉంటుంది. దాదాపుగా 2 గంటల ఈ సమయంలో చాలా కీలకమైన విషయాలను అయితే రాబడుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ విషయాల్లో ప్రధానంగా ఆ రోజు జరిగిన వ్యవహారంలో మొత్తం కూడా సంధ్యా థియేటర్ సంబంధించిన వ్యవహారంలో ఆ రోజు జరిగిన వ్యవహారంలో మొత్తం కూడా సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ సీసీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా చూపెట్టడం జరిగింది. అలాగే ఆయన ఏదైతే ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగిందో ఆ ప్రెస్ మీట్ కి సంబంధించిన అంశాలను కూడా అందులో ప్రస్తావించినట్టయితే తెలుస్తోంది. ముఖ్యంగా ఆ రోజు సీసీ కెమెరాల ఫుటేజ్ లో అల్లు అర్జున్ చాలా స్పష్టంగా ఆ థియేటర్ లో వెళ్లడం, ముషీరాబాద్ స్టేషన్ మెట్రో స్టేషన్ ఏదైతుందో ఆ మెట్రో స్టేషన్ నుంచి మూవ్ అవ్వడం, థియేటర్ లోపలి వరకు వెళ్లడం, అలాగే ఆయనకు సంబంధించిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ముందుగా అల్లు అర్జున్ సంబంధించిన సతీమణి ఆయన కూతురు ఇద్దరు కూడా ముందుగా వెళ్లడం, తర్వాత వాహనంలో ఆయన కుమారుడు, ఆ తర్వాత అల్లు అర్జున్, ఇట్లా వెహికల్స్ ఎవరికి సంబంధించిన వాళ్ళ వెహికల్స్ లోపలికి వెళ్లడం అనే విజువల్స్ అన్నింటినీ కూడా చూపించడం జరిగింది. ఆ తర్వాత వీటికి సంబంధించి గతంలో ఏదైతే తాను అంటే ప్రెస్ మీట్ లో మాట్లాడినప్పుడు కేవలం బయట నుంచి మాత్రమే తాను చేయి ఊపడం జరిగిందంటూ కూడా ఏదైతే చెప్పడం జరిగిందో అదంతా కూడా అవాస్తవాలు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఒకసారి కొంత పోలీసులు హడావిడైతే స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి మూవ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొత్తం పోలీసు తమ ఏదైతే కాన్వే రూట్ ఉందో ఆ కాన్వే రూట్ మొత్తాన్ని కూడా రెడీ అయితే చేసుకోవడం జరిగింది. మరి కాసేపట్లో దీన్ని బట్టి చూస్తే మరి కాసేపట్లో మొత్తం కూడా అలర్ట్ అయ్యి ఇక్కడి నుంచి మూవ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ లోపల ఇన్వెస్టిగేషన్ సంబంధించిన విషయంలో మాత్రం ప్రధానంగా ఈ మొత్తం కూడా అంటే లోపల జరిగిన వ్యవహారం ఏదైతుందో ఆ వ్యవహారం సంబంధించిన విషయంలో ప్రతిదీ కూడా క్షుణ్ణంగా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రతిదీ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రతిదీ స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా రికార్డ్ అయితే చేసుకోవడం జరిగింది. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ప్రతి దానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా అంటే ఆ రోజు జరిగిన ప్రతి వ్యవహారాన్ని ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా అడిగి వివరాలు అయితే తెలుసుకున్నట్టయితే తెలుస్తోంది. ముఖ్యంగా కొన్ని ప్రశ్నలకు మాత్రం అల్లు అర్జున్ మౌనంగా ఉన్నట్టే సమాచారం అయితే అందుతుంది. కొన్ని ప్రశ్నలకి ఆయన ఎలాంటి సమాధానం చెప్పలేదు అనేది తెలుస్తోంది. అందులో ముఖ్యంగా ఏదైతే ఆ రోజు రేవతి చనిపోయిందా అనే విషయానికి సంబంధించి రేవతి చనిపోయిందా, చనిపోతే ఏ సమయంలో చనిపోయింది అంటే ఏ సమయంలో ఆ విషయం తెలిసిందా అనే వ్యవహారంలో ప్రశ్నలు సంధించిన సమయంలో ఆ విషయంలో మాత్రం కొంత ఆయన అల్లు అర్జున్ ఎలాంటి సమాధానం చెప్పలేదు అనేది లోపల నుంచి అయితే వస్తుంది సమాధానం. దీనికి సంబంధించి దాదాపుగా 2 గంటల పాటు జరిగిన ఈ ఏదైతే మొత్తం వివరాలన్నింటినీ కూడా రాబట్టే ప్రయత్నం చేశారు. అందులో ప్రధానంగా ప్రతి 10 నిమిషాలకు కూడా ఒక బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా అక్కడ ఉన్న అందరినీ కూడా అక్కడి నుంచి కూడా ఖాళీ చేయడం అయితే జరుగుతుంది. పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మరొక 10-15 నిమిషాలు ఇక్కడి నుంచి అయితే కాన్వాయ్ మొత్తం కూడా మూవ్ కాబోతుంది. అయితే ఇక్కడి నుంచి నేరుగా సంధ్యా థియేటర్కి వెళ్ళడం జరుగుతుందా, లేకపోతే ఇక్కడి నుంచి ఆయన ఇంటికే పంపిస్తారనేది క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది. మనకు అందుతున్న సమాచారం అయితే ఖచ్చితంగా ఆయన అయితే థియేటర్కి తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీనిపైన మరొక 5 నిమిషాల్లో మనకు ఒక స్పష్టత కూడా రాబోతోంది. అది ఈ మొత్తం విచారణలో దాదాపుగా 2 గంటల పాటు సాగిన ఈ విచారణలో చాలా కీలకమైన అంశాలు న్యాయవాది సమక్షంలోనే మొత్తం కూడా ఈ విచారణ మొత్తాన్ని కూడా పోలీసులు అయితే చేయడం జరిగింది. చేస్తున్న సమయంలో అల్లు అర్జున్ కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పకపోవడం, కొన్ని ప్రశ్నలకి తూతూ మంత్రంగా సమాధానం అయితే చెప్పినట్టు తెలుస్తోంది. ఇంత పెద్ద అంటే పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తారు, ఇంత పెద్ద క్రౌడ్ ఉంటుందని తెలిసిన తర్వాత కూడా ఏ విధంగా రావడం జరిగింది. పోలీసులకు సంబంధించిన అనుమతి అనేది అప్పటికే ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వని సమయంలో
ఏ విధంగా రావడం జరిగింది, థియేటర్కి సంబంధించిన యాజమాన్యమే ఇక్కడికి వచ్చి అంటే ఏదైతే రావచ్చు అని చెప్పడం జరిగిందో, లేకపోతే థియేటర్కి సంబంధించిన యాజమాన్యం ఏదైనా పోలీసుల నుంచి మనకి ఈ థియేటర్కి వచ్చేందుకు అనుమతులు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికీ విచారణలో ప్రెస్ మీట్ పెట్టిన సమయంలో, అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిన సమయంలో వీటన్నిటిపైన కూడా ఒక డిఫరెంట్ వర్షన్ ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే తాను లోపలికి వెళ్తున్న సమయంలో ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అదే సమయంలో కేవలం తాను థియేటర్లోకి ఎంటర్ అవుతున్న సమయంలో మాత్రమే అభిమానులకి తాను అభివాదం చేయడం జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. లోపలికి వెళ్లే వరకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. మరోవైపు పోలీసులు చెప్పిన వెంటనే తాను అక్కడి నుంచి మూవ్ అయిపోయినట్టు కూడా చెప్పడం జరిగింది. కానీ నిన్న సివి ఆనంద్ ఒక ఫుటేజ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫుటేజ్ రిలీజ్ చేసిన దానికి అల్లు అర్జున్ చెప్పిన దానికి ఎక్కడ కూడా పొంతనైతే కుదరట్లేదు అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన తాను సినిమా మధ్యలో నుంచి వెళ్ళిపోవడం జరిగిందని చెప్పడం జరిగింది. కానీ వచ్చిన ఫుటేజ్ అయితే చివరి నిమిషం వరకు కూడా ఆయన అక్కడే ఉన్నట్టు తెలిసింది. మరోవైపు తనకు మహిళ చనిపోయిన విషయం, రేవతి చనిపోయిన విషయం నెక్స్ట్ డే వరకు తెలియదని చెప్పడం జరిగింది. కానీ అప్పటికే దాదాపుగా సోషల్ మీడియాలో అన్నింటిలో కూడా ఆ వార్త వైరల్ అవ్వడం జరిగింది. ఆ చిన్నారి పరిస్థితి కూడా విషమంగా ఉందనేది కూడా అప్పటికే ఆ విషయం కూడా చాలా పాకిపోవడం జరిగింది. కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా తనకు అసలు ఎలాంటి సమాచారం లేదు అంటూ చెప్పుకుంటూ రావడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రశ్నలు కూడా సంధించడం జరిగింది. అయితే వీటన్నిటిపైన కూడా ప్రధానంగా వాళ్ళు అడిగిన ప్రశ్నల్లో ఒకటే ప్రశ్నని పలు సందర్భాల్లో పలు ప్రశ్నలు మార్చి అడిగిన సందర్భాల్లో కూడా ఇదే ప్రశ్నను అడగడం జరిగింది. రేవతి చనిపోయిన విషయం ఏ సమయంలో తెలిసింది, అదే సమయంలో పోలీసులు లోపలికి వచ్చే క్రమంలో ఎందుకు లోపలికి అనుమతించలేదు, ఈ విషయాలనే పలు సందర్భాల్లో ప్రస్తావించినట్టయితే తెలుస్తుంది. వీటిపైన మాత్రం ఆయన కొంత మౌనంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ముందుగానే ఆయనకు సంబంధించిన న్యాయవాది ఎవరైతే ఉంటారో మొత్తం కూడా ప్రశ్నలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, లోపల ఎలాంటి సమాధానం చెప్పాలి, ఈ విషయాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఆయనకు సంబంధించిన లాయర్ అడ్వకేట్ ఎవరు ఉంటారో అడ్వకేట్ ముందుగానే చెప్పినట్టయితే తెలుస్తుంది. ప్రస్తుతం లోపల అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్ అలాగే అల్లు అర్జున్ సంబంధించిన మామ ఇద్దరు కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా ప్రస్తుతానికైతే బయట ఉన్నారు. అల్లు అర్జున్ సంబంధించిన విచారణ ప్రక్రియ పూర్తయిన తర్వాత లోపల ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ముగిసిన తర్వాత మొత్తం అంటే ఏదైతే మొత్తం కూడా ఈ ప్రొసీజర్ ఉంటుందో ఆ ప్రొసీజర్ మొత్తం ముగిసిన తర్వాత ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నట్టు, అలాగే తాము ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు, ఎవరైతే రావడం జరిగిందో అల్లు అర్జున్ గాని తాము ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు, ప్రశాంతమైన వాతావరణంలో ఈ స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఈ వివరాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ అడిగినట్టు, అల్లు అర్జున్ తో ఒక ఏదైతే స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నట్టు కూడా ఒక మొత్తం కూడా సంతకం అయితే చేయించుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన వ్యవహారం మొత్తం కూడా పూర్తి స్థాయిలో ముగిసిన తర్వాత ఆయనైతే బయటకు వచ్చి అక్కడి నుంచి మూవ్ అవడం జరుగుతుంది. ఈ ప్రక్రియ మొత్తం ముగియడానికి దాదాపు ఒక 10-15 నిమిషాలు పట్టే అవకాశం ఉంటుంది. లోపల ఇప్పటికే డీసీపీ ఆధ్వర్యంలో కూడా పూర్తి స్థాయిలో ఈ ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. ఏసీపీ ఏదైతే తనకు అసలు ఎలాంటి సమాచారం లేదు, ఏసీపీ నుంచి ఎలాంటి సమాచారం లేదు అనేది ఇప్పటికే అల్లు అర్జున్ అయితే ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అయితే అల్లు అర్జున్ అడిగిన ప్రశ్నల్లో మరొక ప్రశ్న, అసలు కోర్టు ఇంటర్మ్ బెయిల్ ఇచ్చిన సమయంలో అసలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏముంది, అసలు మీడియాలో మీరు మాట్లాడిన విషయాలకి ఇక్కడ సీసీ ఫుటేజ్ లో ఉన్న విషయాలకి ఎక్కడ కూడా పొందడం లేదు, ఈ విషయాలన్నింటిపైన కూడా ప్రశ్నించడం అయితే జరిగింది. సో ఓవరాల్ గా మనం చూసుకుంటే మాత్రం మరి కాసేపట్లో ఇక్కడి నుంచి అయితే బయలుదేరి వెళ్ళబోతున్నారు. అయితే ఈ బౌన్సర్లకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఇప్పుడు మనం ఇంతకుముందు మన క్రైమ్ ప్రతినిధి అమర్ చెప్పినట్టే ఇక్కడ మనకు కనిపిస్తున్న వాళ్ళంతా కూడా వాళ్ళు మామూలుగా అయితే ప్రైవేట్ గా కనిపిస్తే బౌన్సర్లు. సో బౌన్సర్లకు సంబంధించిన డ్రెస్సెస్, పోలీసులకు సంబంధించిన టాస్క్ ఫోర్స్ సంబంధించిన డ్రెస్సులు అంతా కూడా ఒకే విధంగా ఉండడంతో కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తున్నాయి. ముఖ్యంగా మొన్న జరిగిన ఘటనలో కూడా దాదాపుగా 20 నుంచి 25 మంది బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మొత్తం అందరినీ నెట్టివేయడం జరిగింది. ఆఖరికి స్థానికంగా ఉండే ఎస్ఐ సిఐలను కూడా వాళ్ళు నెట్టివేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో మొన్న ప్రెస్ మీట్ సమయంలో కూడా సిపి ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. తమనే అంటే ఏసీపీ స్థాయి వ్యక్తిని కూడా బౌన్సర్లు కానీ లేకపోతే అల్లు అర్జున్ సంబంధించిన మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోపలికి పంపించే పరిస్థితి లేదు అంటే వాళ్ళు ఏ స్థాయి దౌర్జన్యం చేశారనేది మనం అర్థం చేసుకోవచ్చు అంటూ కూడా సివి ఆనంద్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మొత్తంగా అయితే ఈ బౌన్సర్ల వ్యవహారంలో కూడా చాలా సీరియస్ గా అయితే ఉన్నారు. బౌన్సర్లకు సంబంధించిన దాంట్లో అసలు బౌన్సర్లను తీసుకురావడంలో ఇటు సందేహ తేడా తీసుకొచ్చింది, లేకపోతే అల్లు అర్జునే తనకు సంబంధించిన ఏదైతే వాళ్ళ ద్వారా తీసుకురావడం జరిగింది అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే చేయడం జరిగింది. ఈ ఆ ప్రశ్నలు కూడా కొన్నిటిని సంధించడం జరిగింది. బౌన్సర్లకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఆయనైతే ఆ ప్రశ్నలు కూడా అడగడం జరిగింది. దాదాపుగా 2 గంటల పాటు కూడా ఈ విచారణ అయితే కొనసాగింది. వాస్తవానికి ఈ రోజు అల్లు అర్జున్ అసలు వస్తారా విచారణకి రారా అనేది మొదటి నుంచి కూడా కొంత అనుమానంగా ఉంది. ఎందుకంటే ఆయన
ఎలాంటి రెస్పాండ్ కాలేదు. నిన్న రాత్రి సమయంలో ఆయనకు నోటీస్ ఇచ్చిన సమయంలో ఎలాంటి రెస్పాండ్ అయితే కాలేదు. దాదాపుగా ఆయన రారు అని అనుకున్నారు. ఆయనకు సంబంధించిన న్యాయవాది ఆయన తరఫున వస్తారు అని మొదట భావించినప్పటికీ కూడా చివరికి అల్లు అర్జున్ స్వయంగా అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. మరి కాసేపట్లో అల్లు అర్జున్ ఇక్కడి నుంచి అయితే మూవ్ కాబోతున్నారు. ఇక్కడ దాదాపుగా 2 గంటల పాటు కూడా పూర్తిస్థాయి విచారణ అయితే కొనసాగడం జరిగింది. మళ్ళీ ఇంతకుముందు అడ్వకేట్ చెప్పినట్టు ఎప్పుడు పిలిచినా సరే బెయిల్లో ఉన్నప్పటికీ కూడా విచారణ నిమిత్తం ఎప్పుడు పిలిచినా సరే ఖచ్చితంగా రావాల్సి అయితే ఉంటుంది. దానికి సంబంధించి ప్రొసీజర్ అంటే ఈ వ్యవహారంలో మొత్తం ఈ సంధ్యా థియేటర్కి సంబంధించిన తొక్కిసలాట వ్యవహారం ఏదైతుందో ఆ వ్యవహారం మొత్తంలో కూడా పోలీసులు మొత్తం రికార్డు ఎన్నిసార్లు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మరొకసారి పిలిచే అవకాశం అంటే ఈ రోజు ఒక క్లారిటీ వచ్చిన దాన్ని బట్టి ఇప్పుడు మరి కాసేపట్లో మనకి లోపల నుంచి కూడా పూర్తి స్థాయి సమాచారం అయితే ఉంది. ఆ సమాచారం వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన్ని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ పిలుస్తారా లేకపోతే ఇప్పుడు ఏదైతే ఫైనల్ ఉందో అదే స్టేట్మెంట్ గా రికార్డ్ చేసుకుని కోర్టుకు సబ్మిట్ చేస్తారనేది కూడా తేలాల్సి ఉంటుంది. అయితే మొత్తం దాదాపుగా 2 గంటల పాటు సాగిన వ్యవహారం మొత్తం అంటే ఉదయం నుంచి మనం ఒకసారి చూసుకుంటే దాదాపుగా ఉదయం 11 గంటల సమయంలో ఆయన ఇక్కడి నుంచి అయితే బయలుదేరి అంటే ఇంటి దగ్గర నుంచి జూబ్లీహిల్స్ ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి వచ్చిన తర్వాత దాదాపుగా 11:20 కల్లా ఇక్కడికైతే ఆయన అల్లు అర్జున్ అయితే రావడం జరిగింది. అల్లు అర్జున్ వచ్చిన తర్వాత లోపలికి నేరుగా వెళ్ళడం జరిగింది. ఆయన అడ్వకేట్ తో పాటు లోపలికైతే వెళ్ళడం జరిగింది. దాదాపుగా 2 గంటల పాటు కూడా ఆయనకు సంబంధించిన విచారణ కొనసాగుతుంది. అయితే లోపలికి వెళ్లే క్రమంలో ఆయనకు సంబంధించిన అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ఆయన మామ కూడా ఇద్దరిని కూడా బయట ఉండమని చెప్పడం జరిగింది. కేవలం న్యాయవాదిని అల్లు అర్జున్ ఇద్దరిని మాత్రమే లోపల విచారణకైతే పిలవడం జరిగింది. లోపల విచారణకు వెళ్ళిన దగ్గర నుంచి కూడా ప్రతి 10 నిమిషాలకి ఒక ప్రశ్నను తీసుకోవడం, ఆ ప్రశ్నకు సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేయడం, ఆ సమాధానం ఏదైతే చెప్పడం జరిగిందో ఆ చెప్పిన సమాధానం దానికి సంబంధించిన గతంలో అంటే ప్రెస్ మీట్ పెట్టిన సమయంలో మాట్లాడిన వ్యవహారం ఈ రెండింటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రెండింటినీ కొలాబరేట్ చేసుకుంటూ అంటే అప్పుడు మాట్లాడింది ఏంటి ఇప్పుడు ఉన్నది ఏంటి అనేది మొత్తం కూడా కొలాబరేట్ చేసుకుంటూ ముందుకైతే వెళ్ళడం జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం ఏదైతుందో ఆ సమాచారం మొత్తాన్ని కూడా క్రోడీకరించుకోవడం జరిగింది. అప్పుడు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రస్తుత ప్రెస్ మీట్ ని రెండింటిని కూడా సరిపోల్చుకుంటూ కూడా ముందుకైతే వెళ్ళడం జరిగింది. దాదాపుగా 2 గంటల పాటు కూడా ఈ పూర్తి మొత్తం దీనికి సంబంధించిన మొత్తం కూడా అల్లు అర్జున్ సంబంధించిన ప్రశ్నలన్నింటినీ కూడా ఈ మొత్తం సంధ్యా థియేటర్ సంబంధించిన వ్యవహారం ఏదైతుందో ఆ సంబంధించిన వ్యవహారం మొత్తం కూడా ఆయన మీదైతే ప్రశ్నల వర్షం అయితే కురిపించడం జరిగింది. దాదాపుగా 10 నుంచి 12 ప్రశ్నలు ఏవైతే మొత్తం ఈ వ్యవహారం ఉందో ఈ వ్యవహారం సంబంధించి 10 నుంచి 12 ప్రశ్నలు అయితే అడిగినట్టు పూర్తి సమాచారం అయితే మనకి వస్తుంది. అదే సమయంలో మరి కాసేపట్టు అంటే లోపల అసలు విచారణకు సంబంధించిన ప్రశ్నల్లో ఎన్నిటికీ అసలు పూర్తి స్థాయిలో సమాధానం చెప్పడం జరిగింది అనేది మాత్రం క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా మరికొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ వెళ్ళిపోయిన తర్వాత మాత్రం మనకి లోపల నుంచి సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ సోర్సెస్ ద్వారా పూర్తి సమాచారం కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ మరి కాసేపట్లో అయితే ఇక్కడి నుంచి అయితే మూవ్ కాబోతున్నారు. ప్రస్తుతానికైతే ఒకసారి మనం చూసుకోవచ్చు మరి కాసేపట్లో ఇక్కడి నుంచి అయితే బయలుదేరైతే వెళ్ళబోతున్నారు. ఎందుకంటే విచారణ పూర్తయింది. అయితే ఇంటర్న్ బెయిల్ కింద ప్రస్తుతం అయితే 4 వారాలు హైకోర్టు అయితే ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఇక్కడి నుంచి అంటే ఆ రోజు చికటపల్లి ఏసీపీ దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి విచారణ తర్వాత నేరుగా గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు పూర్తయి అనంతరం నాంపల్లి కోర్టుకు అయితే తరలించడం జరిగింది. నాంపల్లి కోర్టుకు తరలించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా కూడా చెంచల్గూడ జైలుకి తీసుకెళ్లడం జరిగింది. నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పును బేస్ చేసుకుని అయితే అంతలోనే హైకోర్టుకు సంబంధించిన విచారణ ఏదైతుందో హైకోర్టు విచారణ సాగింది. హైకోర్టు విచారణ ఇంటర్మ్ బెయిల్ అయితే 4 వారాల పాటు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ వెంటనే ఆ రోజు మొత్తం కూడా ఆయన ఆ నైట్ మొత్తం కూడా చెంచల్గూడ జైల్లోనే స్టే చేయాల్సి వచ్చింది. ఆ స్టే చేసిన తర్వాత అక్కడి నుంచి ఆయన నేరుగా ఇంటికైతే వెళ్ళడం జరిగింది. అంటే ఆ తెల్లవారుజామున ఇంటికైతే రావడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఒక ప్రెస్ మీట్ ను కూడా పెట్టడం జరిగింది. తాను ఒకసారి విజువల్ చూసుకోవచ్చు. మొత్తం పోలీసు టాస్క్ ఫోర్స్ అలాగే పోలీసు మొత్తం కూడా సిద్ధమవుతున్నారు. మరి కాసేపట్లో వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాదాపుగా 2 గంటల పాటు కూడా పూర్తిగా కూడా ఈ మొత్తం ఆయన విచారణ అయితే పూర్తవడం జరిగింది. విచారణ పూర్తయిన ప్రస్తుత పరిస్థితుల్లో మరొక 10 నిమిషాల్లో ఆయన అయితే ఇక్కడికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 10 నిమిషాల్లో ఆయన అయితే బయటికి రాబోతున్నారు. ప్రస్తుతం మనం చూసే యాంగిల్లోనే ఇక్కడి నుంచి అల్లు అర్జున్ అయితే బయటకైతే రాబోతున్నారు. దీపిక అయితే పోలీసుల విచారణలో కొన్నిటికి అల్లు అర్జున్ సమాధానం చెప్పలేదు అని కూడా వినిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ కి వెళ్లే యోచనలో ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమి ఉన్నాయి?
ఇట్లా పెట్టి అట్లా దింపేసాం. ఒక్క నిమిషం అన్న, ఇక్కడ అంతా ఒక్క నిమిషం. ఎగ్జాక్ట్లీ దీపిక, అయితే ప్రస్తుతం కొన్ని ప్రశ్నలకి దాటవేత ధోరణిలోనే అల్లు అర్జున్ ముందుకెళ్ళినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన చనిపోయిన విషయం కావచ్చు, తదితర విషయాల్లో అల్లు అర్జున్ కొంత దాటవేత ధోరణి కనిపించడం జరిగింది. దీంతోనే మరొకసారి సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది మొదటి నుంచి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ వెళ్లాల్సి వస్తే సీన్ రీకన్స్ట్రక్షన్ కి వెళ్లాల్సి వస్తుంది అనేది మొదటి నుంచి భావిస్తున్నారు. ఒకవేళ సీన్ రీకన్స్ట్రక్షన్స్ కి వెళ్లాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా అల్లు అర్జున్ ని తీసుకువెళ్లి అసలు ఆ రోజు ఏం జరిగిందనే పూర్తి వివరాలన్నింటినీ కూడా తెలుసుకుంటారు. మొత్తం ముషీరాబాద్ కు సంబంధించిన మెట్రో స్టేషన్ దగ్గర నుంచి ఆయన మొత్తం కూడా కులాలంగా అయితే అభిమానుల మధ్య వెళ్లడం జరిగింది. అక్కడి నుంచి మొత్తం ఏం జరిగిందనేది తెలుసుకుని మొత్తం కూడా లోపల వరకు కూడా ప్రతిదీ కూడా ఆ రీకన్స్ట్రక్షన్ లో పూర్తి స్థాయిలో వాళ్ళైతే చేయడం జరుగుతుంది. లోపల సంజయ్ థియేటర్లకు వెళ్లిన సమయంలో ఒక్కసారిగా తొక్కిసినట్ట పాత సీసీ ఫుటేజ్ ని మొత్తం బేస్ చేసుకుంటే వాళ్ళంతా కూడా ముందుకు వెళ్లడం జరుగుతుంది. కాబట్టి ఈ సీసీ ఫుటేజ్ చాలా కీలకంగా మారబోతుంది. సీసీ ఫుటేజ్ లో మారుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఈ రీకన్స్ట్రక్షన్ కి వెళ్లాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పటివరకు కూడా అందుతున్న సమాచారం మేరకు ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకి రాలేదు. ఆ పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చినాక మాత్రమే మనకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా సీన్ రీకన్స్ట్రక్షన్ ఉంటుందా లేదా అనేది ఒకసారి అమర్ను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటన్నా మరి ఇప్పుడు సీన్ రీకన్స్ట్రక్షన్ ఉండే అవకాశం ఉంటుందా? ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు తీసుకెళ్లే అవకాశం ఉంటుందా, లేకపోతే మళ్ళీ మరొకసారి విచారణకు పిలిచే అవకాశం ఉంటుందా?